నమఃశివాయ. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి కుటుంబం అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింహరాశివారికి రాబోయే 7 రోజుల్లో ఏం జరగబోతోంది, మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ఎదురయ్యే అవకాశాలు, ప్రతిరోజునూ సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సూచనలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ 7 రోజుల్లో మీకు జరిగే శుభాలు, అశుభాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమఃశివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. గత 7 సంవత్సరాలుగా మీ జీవితంలో ఒకరు నిశ్శబ్దంగా మీతోనే ఉన్నారు. వారు మీకు అండగా, తోడుగా నిలబడి, ఎటువంటి స్వార్థం లేకుండా మిమ్మల్ని నమ్ముకున్నారు. మీ కష్టాలు, సుఖాలు పంచుకుంటూ, మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన కూడా ఎప్పుడూ చేయలేదు. అలాంటి నమ్మకాన్ని ఈ కాలంలో కనుగొనడం చాలా అరుదు. వారి విశ్వాసం మీకు ఒక వరం, మీ బలం. ఈ రోజులు మీ జీవితంలో ప్రత్యేకమైన మలుపులు తీసుకురావచ్చు. ఈ వ్యక్తి మీకు ఎలా సహాయపడతారు, మీ బంధం ఎలా మరింత బలపడుతుంది అనే అంశాలతో పాటు సింహరాశివారు జీవితంలో ఉన్నతిని సాధించడానికి చేయాల్సిన దేవతారాధన మరియు పరిహారాలు గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. సింహరాశివారి వ్యక్తిత్వం గురించి మాట్లాడితే ముందుగా చెప్పుకోవాల్సింది వారి సహజమైన ఆత్మగౌరవం. ఈ రాశివారు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, అక్కడ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, నాయకత్వ శక్తి కనిపిస్తుంది. మాటల్లోనూ, నడకలోనూ, ప్రవర్తనలోనూ ఆ తీరు స్పష్టంగా తెలుస్తుంది. సింహరాశివారికి తెలివి, శ్రమ అనే 2 పెద్ద బలాలు ఉన్నాయి. ఏ పని చేయాలనుకున్నా, ఒకసారి మనసులో పెట్టుకున్నా, ఆ పనిని మధ్యలో వదిలేయడం చాలా అరుదు. వెనుకడుగు వేయకుండా గెలిచేవరకు శ్రమించటం వీరి స్వభావం. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు కలవాలి, ఏ పని ఎలా పూర్తి చేయాలి, ఇలాంటి విషయాల్లో వీరి శక్తి అసాధారణంగా ఉంటుంది. అవసరమైనప్పుడు కఠినంగా మాట్లాడగలరు, అవసరమైనప్పుడు మృదువుగా, మనసు గెలుచుకునేలా ప్రవర్తించగలరు. సమయం, పరిస్థితి, వ్యక్తి ఇవన్నీ గుర్తించి తగినట్టుగా స్పందించడం వీరి ప్రత్యేకత. బయటికి వీరి తీరు కొంచెం కట్టుదిట్టంగా, కఠినంగా అనిపించవచ్చు. కాని లోపల మాత్రం ఎంతో సున్నితమైన హృదయం ఉంటుంది. ఇతరుల భావాలు అర్థం చేసుకోవడం, వారికి సహాయం చేయాలనే మనసు కలిగి ఉండటం వీరి అసలు స్వభావం. కొన్నిసార్లు మాటలు కఠినంగా అనిపించినా, ఆ మాటల వెనుక ఉన్న మనసు మాత్రం నిజాయితీతో నిండి ఉంటుంది. వీరి తీక్షణమైన తెలివి, జ్ఞాపకశక్తి కూడా చెప్పుకోదగ్గవే. ఒకసారి చూసినా, విన్న విషయాన్ని చాలా కాలం గుర్తుంచుకోగలరు. కాబట్టి వీరితో చేసిన మంచి పనులు, చెడు పనులు రెండూ వీరు మరిచిపోరు. ఈ లక్షణాలు సింహరాశి పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ ఒకే విధంగా వర్తిస్తాయి. జీవితంలో ఇప్పటివరకు ఎదురైన ఎన్నో కష్టాలు, అడ్డంకులు వీరిని ఆపలేకపోయాయి. నిద్రలేని రాత్రులు, కఠినమైన పరీక్షలు, ఎదురొచ్చిన సమస్యలు, వీటన్నిటిని జయించి ఇక్కడికి వచ్చిన స్థానం చిన్నది కాదు. ఆ అనుభవాలు వీరికి సహనాన్ని, అంకితభావాన్ని నేర్పాయి. ఇప్పుడు అవే అనుభవాలు వీరి బలంగా మారబోతున్నాయి. ఇక ముందు కాలంలో క్రమంగా ఇబ్బందులు తగ్గుతాయి. మీరు చేసిన శ్రమ, మీరు పెట్టిన శక్తి, ఇవన్నీ స్పష్టమైన ఫలితాలను ఇవ్వడం మొదలవుతుంది. మీ ప్రయాణం మరింత సాఫీగా మారుతుంది. వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి జీవితంలోనూ గౌరవం, విజయాలు, ఆనందం పెరుగుతాయి. ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే పెద్ద మార్పులు అవసరం లేదు. ప్రవర్తనలో, అలవాట్లలో చిన్న చిన్న మెరుగులు చాలు, అవే పెద్ద మార్పులకు దారితీస్తాయి. మాట్లాడే ముందే ఆలోచించండి. ఒక్క క్షణం ఆగి ఆలోచించి మాట్లాడితే అనవసరమైన గందరగోళం తగ్గిపోతుంది. కఠినమైన మాటకన్నా మృదువైన నిజం ఎక్కువ ప్రభావం చూపుతుంది. మృదువైన మాట మనస్సులను గెలుచుకుంటుంది. పనులకు ప్రాధాన్యత క్రమం పెట్టండి. రోజంతా ఎన్నో పనులు మన ముందుకు వస్తాయి. కాని వాటిని ఒకేసారి చేయాలని ప్రయత్నిస్తే ఒత్తిడి పెరుగుతుంది. రోజుకు 2 ముఖ్యమైన పనులను గుర్తించి, ఎలా ఉన్నా పూర్తి చేయాలని నిర్ణయించుకోండి. మిగిలినవి తర్వాత చేయవచ్చు. ఇలా చేస్తే పనిలో స్పష్టత, నిశ్చయబుద్ధి వస్తాయి. ప్రతిదాన్ని మనమే చేయాలనే అహంకారాన్ని వదిలేయండి. ఎక్కడ సహాయం అవసరమో అక్కడ అడగడం బలహీనత కాదు. నిజానికి అదే అసలు బలం. మీ చుట్టూ ఉన్న బృందం, కుటుంబం, స్నేహితులు అందరూ మీకు తోడుగా నిలబడతారు. మనకి ఎవరైనా ఉపకారం చేస్తే ఒక చిన్న ధన్యవాదం చెప్పడం సంబంధాలను బలపరుస్తుంది. అది కేవలం మాట కాదు, మనసునుంచి చెప్పిన కృతజ్ఞత. ఈ అలవాటు మనసులో వినయాన్ని పెంచుతుంది.
డబ్బు విషయంలో అజాగ్రత్త వద్దు. చిన్న చిన్న సేవింగ్స్ కూడా భవిష్యత్తులో పెద్ద భరోసాగా మారతాయి. ఎంత సంపాదించినా కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేయడం జీవితానికి స్థిరత్వం ఇస్తుంది. రోజుకు కొన్ని నిమిషాల నడక, తేలికపాటి వ్యాయామం, లోతుగా శ్వాస తీసుకోవడం ఇవి పెద్ద వ్యాయామం కాకపోయినా మనస్కు, శరీరానికి సమతుల్యత ఇస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మీరు కలలు గెలవగలరు. మనశ్శాంతి కోసం నిశ్శబ్దం, రోజులో కొద్దిసేపైనా ప్రశాంతంగా కూర్చుని మీ లక్ష్యాలను మనసులో ఊహించండి. మీరు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో, ఎలాంటి జీవితం కావాలో స్పష్టంగా చిత్రించుకోండి. ఆలోచన మీకు దిశ, ధైర్యం, దృఢత్వం ఇస్తుంది. ముందుగా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, మీరు విలువైనవారు. మీ మాటికి విలువ ఉంది, మీ సాన్నిధ్యానికి అర్థం ఉంది. మీరు చూపే నిజాయితీ, బాధ్యత, అంకితభావం ఇవి కేవలం మీకోసమే కాకుండా మీ కుటుంబం, మీ స్నేహితులు, మీ సమాజానికి వెలుగునిస్తాయి. కొంచెం సహనం, కొంచెం వినయం, కొంచెం కృతజ్ఞత ఈ 3 మెట్లు పట్టుకుని ముందుకు సాగితే మీరు ఊహించిన దానికంటే అందమైన విజయాలు మీ ముందుకు వస్తాయి. సింహరాశి హృదయం మీలో ఉంది. ధైర్యంగా ముందడుగు వేయండి. మీరు ఒక అడుగు వేస్తే విశ్వం 10 అడుగులు ముందుకు వచ్చి మీకు తోడుగా నిలుస్తుంది. కుటుంబ జీవితం గురించి మాట్లాడితే సింహరాశివారి జీవితంలో తరచూ వినిపించే సమస్య ఉంది. ఇంట్లో వారంతా నువ్వు బయటివారి మాటలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తావు, కాని మన మాటలకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని చెప్పే అవకాశం ఉంటుంది. నిజానికి మీరు వినే సలహాలు తప్పు కావు. మీ ఉద్దేశ్యం ఎప్పుడూ కుటుంబానికి మేలు జరగాలన్నదే. కాని కుటుంబ సభ్యుల దృష్టిలో ఇది తేలికగా అనిపించకపోవచ్చు. అందుకే సమతుల్యత చాలా అవసరం. ఇంటివారి అభిప్రాయాలను గౌరవించండి. బయటివారి సలహాలను వినేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఇలా చేస్తే అపార్థాలు తగ్గుతాయి. భాగస్వామి విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. కాని ఇవి పెద్ద సమస్యలు కావు. తాత్కాలిక మేఘాల్లాంటివి మాత్రమే. ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవంతో, ప్రేమతో ముందుకు సాగితే మీ బంధం మరింత బలపడుతుంది. మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు అండగా నిలిస్తే కుటుంబ జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తప్పక తీసుకోవాలి. మొదట్లో లాభం, నష్టం రెండూ సమానంగా ఉన్నప్పటికీ కాలక్రమంలో మీ కృషికి, గ్రహస్థితులకు అనుకూలంగా మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారం లేదా పెట్టుబడులు క్రమంగా పెరుగుతాయి. చివరికి 3 పువ్వులు 6 కాయలు అన్నట్టే మీకు లాభం కనబడుతుంది. ఉద్యోగంలో కొన్నిసార్లు సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. చిన్న విషయాలే అయినా మీ మనస్కు భారంగా అనిపించవచ్చు. ఆ కోపంలో పై అధికారుల వద్ద సహచరుల గురించి కంప్లైంట్ చేసే పరిస్థితి రావచ్చు. కాని అలా చేయడానికి ముందు బాగా ఆలోచించండి. ఎందుకంటే ఆ ఒక్క నిర్ణయం మీకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సంయమనం, సహనం మీకు రక్షణ కవచంలాంటివి. డబ్బు విషయంలో ఎంత సంపాదించినా ఖర్చులు వెంటనే గుప్పుమంటాయి. వచ్చిన రూపాయి, పోయిన రూపాయి అన్నట్టే ఉంటుంది. ఖర్చులు అవసరమైనవే అయినప్పటికీ చేతిలో డబ్బు నిలవక ఇబ్బంది కలగవచ్చు. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవసరమైనప్పుడల్లా డబ్బు మీకు అందుతుంది. కాని అది ఎక్కువ కాలం నిలవ. సింహరాశి వారి కోపం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రాశివారికి కోపం చాలా త్వరగా వస్తుంది, కాని ఎక్కువసేపు నిలవదు. సమస్య ఏమిటంటే కోపంలో తీసుకునే నిర్ణయాలు. ఆ ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తుని మార్చేయగలదు. కోపంలో తీసుకున్న అడుగులు సాధారణంగా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ. అందుకే కోపం వచ్చినప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం, కాసేపు నిశ్శబ్దంగా ఉండటం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే మీరు తప్పు చేయరు. ఇది సింహరాశి స్త్రీ, పురుషులు ఇద్దరూ పాటించాల్సిన అత్యంత ముఖ్యం అయిన నియమం. సింహరాశివారి హృదయం సహజంగానే న్యాయపరమైనది. ఎవరైనా అన్యాయం చేస్తే, మోసం చేస్తే లేదా ఇతరులకు కీడు చేస్తే మీరు సహించలేరు. మీరు న్యాయం కోసం ముందుకు వస్తారు. అదే మీ గొప్ప గుణం. అదే కాలంలో మీరు స్నేహితులతో, బంధువులతో సమయాన్ని గడపడం, వారితో ఆనందాన్ని పంచుకోవడం ఇష్టపడతారు. నలుగురిలో ఉండటం మీకు ఉల్లాసం ఇస్తుంది. కాని ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. మీరు అందరినీ త్వరగా నమ్మే స్వభావం కలిగి ఉంటారు. ఒకసారి ఎవరో మోసం చేసినా
మీరు వారిని క్షమించి మళ్లీ వారితో స్నేహం కొనసాగిస్తారు. ఫలితంగా మళ్లీ మోసపోతారు. ఇది మార్చుకోవాల్సిన అలవాటు. అందరినీ ప్రేమించండి, కాని ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. విద్యార్థులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యలో విజయాలు సాధించాలనుకునేవారికి ఇది శుభ సమయం. విదేశాలకు వెళ్లి చదవాలని ప్రయత్నిస్తున్నవారికి అవకాశాలు బలంగా ఉంటాయి. అలాగే నిరుద్యోగులకు కూడా ఇది మంచి కాలం. ప్రత్యేక ప్రతిభ కలిగిన వారికి తమ టాలెంట్కు తగ్గ ఉద్యోగాలు దొరకవచ్చు. మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ప్రత్యేక వ్యక్తి గురించి. సింహరాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈ వ్యక్తి మీ జీవితంలో కేవలం ఒక పరిచయం కాదు, ఎంతో కాలంగా వారు మీతోనే అనుబంధం కలిగి ఉన్నారు. మీరు ఎన్నిసార్లు మోసపోయినా ఈ ఒక్కరు మాత్రం ఎప్పుడూ మీకు నమ్మకమైనవారే. మీరు వారిపై కోపం చూపించినా, ఎంత గట్టిగా మాట్లాడినా వారి ప్రవర్తనలో మార్పు ఉండదు. అదే ప్రేమ, అదే అంకితభావం చూపుతారు. వారి మనసులో మీకోసం ఉన్న అభిమానమే వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అటువంటి వ్యక్తిని మీరు గుర్తించి గౌరవించడం చాలా అవసరం. ఎందుకంటే వారు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టరు. మీ జీవితంలో వారు ఒక ఆపన్నహస్తం, మీరు చెప్పలేని బాధలను పంచుకోగల నిజమైన సహచరులు. వారి ప్రాముఖ్యత. మీ జీవితంలోని ప్రతి చిన్న విషయం, పెద్ద విషయం వారితో పంచుకోవచ్చు. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో సందర్భాల్లో వారి అండ మీకు లభించినట్టు గమనిస్తారు. ఆర్థిక ఇబ్బందుల్లో సహాయం చేయడం, కష్ట సమయంలో ధైర్యం చెప్పడం, అవసరమైనప్పుడు సరైన సలహా ఇవ్వడం. వారి ఆశలు పెద్దవి కావు. కేవలం మీరు వారిని గుర్తించాలి, గౌరవించాలి. మీ నుంచి కూడా అదే స్థాయి ప్రేమ, ఆప్యాయత ఇవ్వాలి. సింహరాశివారు చేయవలసిన పరిహారాలు. సింహరాశివారు జీవితంలో మరింత అభివృద్ధి, శాంతి, ఆధ్యాత్మిక బలం పొందటానికి కొన్ని సులభమైన పరిహారాలు చేయడం మంచిది. ప్రతి గురువారం దగ్గరలో ఉన్న షిరిడీ సాయిబాబా ఆలయం, దత్తాత్రేయ స్వామివారి ఆలయం లేదా గురు స్వరూపం కలిగిన దేవాలయం ఏదైనా దర్శించండి. అక్కడ శ్రద్ధతో ప్రార్థన చేసి శనగలు నైవేద్యం పెట్టి పంచిపెడితే గురుగ్రహ బలం పెరుగుతుంది. దీనివల్ల జ్ఞానం పెరుగుతుంది, అడ్డంకులు తొలగిపోతాయి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. వినాయక ఆరాధన. ప్రతి బుధవారం వినాయకుడికి గరిక సమర్పించండి. ఆయన స్తోత్రాలను పఠించండి. వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు కాబట్టి మీ కొత్త పనులు విజయవంతం అవుతాయి. ఇప్పటికే ఉన్న అడ్డంకులు కూడా తొలగుతాయి. స్త్రీలకు ప్రత్యేక పరిహారం. సింహరాశి స్త్రీలు ప్రతిరోజూ ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి కరుణ లభిస్తుంది. దీనివల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయి. ఈ సులభమైన ఆరాధనలు, పరిహారాలు సింహరాశివారికి ఆధ్యాత్మిక బలం, మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం తీసుకువస్తాయి. సింహరాశివారికి అనుకూల రంగులు. బంగారు రంగు. ఇది సింహరాశివారి గౌరవం, నాయకత్వంను పెంచుతుంది. నారింజ రంగు. ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎరుపు, ధైర్యం, శక్తి, ఆకర్షణ కలిగించే రంగు. తెలుపు, మనస్కు శాంతి, సమతుల్యత ఇస్తుంది. అలాగే నీలి గాఢమైన షేడ్స్, బూడిద రంగు ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు. ఇవి ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. సింహరాశి వారికి అనుకూల సంఖ్యలు 1, 3, 9. 1 సూర్యుడి సంఖ్య, నాయకత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 3 అభివృద్ధి, విద్య, ఆధ్యాత్మిక శక్తి కలిగించే సంఖ్య. 9 శక్తి, విజయాలు, ధైర్యానికి సూచిక. ఈ సంఖ్యలు లక్కీ నంబర్స్లా పరిగణించబడతాయి. వాహనం నంబర్లు, ఫోన్ నంబర్లు లేదా ముఖ్యమైన తేదీలు ఎంచుకునేటప్పుడు వీటిని గమనిస్తే శుభఫలితాలు వస్తాయని నమ్మకం. ఈ వీడియో మీలో ఉన్న శక్తిని, నమ్మకాన్ని, ఆశని, ఆత్మస్థైర్యాన్ని మేల్కొలుపుతుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది.